హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో అధికారుల వైఖరిపైన రకరకాల రాజకీయ చర్చ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా కంప్లైంట్స్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ప్రతిపక్షాలు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5 జిల్లాల కలెక్టర్లను, 5 ఎస్పీలను, 3 జిల్లాల కలెక్టర్లను, ఒక రేంజ్ డీఐజీని కూడా ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. అక్కడ కొత్త ఆఫీసర్లని నియమించింది. సో ఈ నేపథ్యంలో తాజాగా మరికొంతమంది ఆఫీసర్లని మార్చాలంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఓ లేఖ రాశారు. ఏ ఆఫీసర్లు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు, వాళ్ళు ఎలా మార్చాల్సిన అవసరం ఉంది, ఎందుకు మార్చాల్సిన అవసరం ఉంది అనే దానిపైన ఓ లేఖ ఎలక్షన్ కమిషన్కి రాశారు. సరే, ఆ లేఖ రాసిన సందర్భంగా ఆమె కొత్తగా ఎవరిని నియమించాలనే ప్రపోజల్ కూడా చేశారు. దానిపైన రాజకీయ వివాదం చెలరేగింది. గతంలో రాజకీయ పార్టీలు కోరిన మీదట రాజకీయ పార్టీలు చెప్పిన వారిని అక్కడ అధికారులుగా నియమించే సాంప్రదాయం ఎలక్షన్ కమిషన్కి ఉండదు. నిజానికి ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా అటువంటి సలహా, అటువంటి సజెషన్ కూడా ఇవ్వదు. బట్ పురంధేశ్వరి గారు ఎందుకు, ఏ ఉద్దేశంతో అటువంటి ప్రపోజల్స్ పంపించారో తెలియదు. దానిపైన రెస్పాన్స్ కూడా కాలేదు. సో తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ ఏంటంటే డీజీపీని, చీఫ్ సెక్రటరీని కూడా మార్చొచ్చు అని. డీజీపీ, చీఫ్ సెక్రటరీ కూడా కొత్త వాళ్ళు రాబోతున్నారు, కొత్త వాళ్ళు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. సో దానికి సంబంధించిన బేస్ కావాలి. బేస్ ఏంటి? చీఫ్ సెక్రటరీ కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పాలి. అటువంటి ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. దానికి సంబంధించిన కంప్లైంట్స్ ఉండాలి. దీనిలో భాగంగానే అంశంలో వాలంటీర్లకు సంబంధించిన అంశంలో చీఫ్ సెక్రటరీ పైన కూటమి కొన్ని అలిగేషన్స్ చేస్తోంది. అక్కడ ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు లేకపోయినప్పటికీ ఆల్టర్నేట్ మెథడ్స్ ద్వారా పెన్షన్లను ఇంటికి పంపించే ఏర్పాట్లు చేయండి అని చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆ ప్రయత్నం చేయలేదు. వాలంటీర్లు లేరు అనే కారణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనే ఒక ఇంప్రెషన్ వచ్చేలాగా ఆయన ప్రయత్నించారు. దానిలో భాగంగానే నేరుగా ఇంటి దగ్గరకు పెన్షన్ పంపించడానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రాపర్గా చేయలేదు. ఈ కారణం చేత ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఎండలో బయటకు వచ్చి ఎండవేడిని తాళలేక రకరకాల కారణాలతో దాదాపు 30 మందికి పైగా చనిపోయారు. ఈ 30 మందికి పైగా చనిపోవడానికి కారణం చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఆయన ప్రాపర్గా అమలు చేయలేదు కాబట్టి 30 మందికి పైగా మరణానికి ఆయన కారణమయ్యారు కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి అంటూ ఎలక్షన్ కమిషన్ కాకుండా మానవ హక్కుల సంఘానికి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల సంఘానికి, ఢిల్లీలో ఉండే మానవ హక్కుల సంఘానికి ఈ మృతులకు సంబంధించిన వివరాలు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు, అవి ఏ రకంగా ఇంప్లిమెంట్ అయ్యాయి, ఏ రకంగా అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల వీళ్ళు చనిపోయారు అనే దానికి సంబంధించిన ఆధారాలు, వాళ్ళ పేర్లతో సహా మానవ హక్కుల సంఘానికి ఈ 3 పార్టీలకు సంబంధించిన నేతలు ఈరోజు కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ని బేస్ చేసుకొని మానవ హక్కుల సంఘం ఇప్పుడు ఏం చేస్తుంది, సో ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఏమైనా లేఖ రాస్తారా, వీళ్ళ రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది అని చూడాలి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, చీఫ్ సెక్రటరీ పైన అలిగేషన్స్ చేయడానికి ఒక రీజన్ దొరికింది. ఈ రీజన్తో చాలా పెద్ద ఎత్తున కూటమికి సంబంధించిన నేతలు చీఫ్ సెక్రటరీకి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ కూడా త్వరలో కంప్లైంట్ చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీ మార్పు ఉంటుందంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటివరకు ఆఫీసర్ల మార్పు, కలెక్టర్లు, ఎస్పీలు, రేంజ్ డీఐజీల మార్పులకు సంబంధించి కంప్లైంట్స్ చూస్తున్నాం. నేరుగా ఇప్పుడు చీఫ్ సెక్రటరీని టార్గెట్ చేస్తూ కూటమి కంప్లైంట్స్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది ఫర్దర్గా అనేది ఆసక్తి కలిగిస్తోంది.